నరసరావుపేట మల్లమ్మ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖ ఆధ్వర్యంలో 2026 జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహించారు. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అనే నినాదంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ శుక్లా పర్యవేక్షణలో జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలని, మద్యం సేవించి వాహనం నడపటం నేరమని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిఐ లోకనాథం, పోలీస్ సిబ్బంది, రవాణా శాఖ అధికారులు, ఎన్జిఓ హోమ్స్ ప్రతినిధులు, ఈశ్వర్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదే రవాణా శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో, ఇవాళ మన కలెక్టర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా రవాణా శాఖ ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు మరి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భద్రత పాటించాలి, అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. ఎవరైతే హెల్మెట్ ధరిస్తారో ఇవాళ వారికి మరి ప్రత్యేకమైన గిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఆర్టీఓ గారు ఆధ్వర్యంలో, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాలి, మద్యం సేవించరాదు. అదేవిధంగా ముగ్గురు ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణం చేయడానికి వీల్లేదు బండి మీద. అదేవిధంగా మరి ఆటోలో వీటిలో కూడా ఎక్కువ మంది ప్రయాణం చేయడానికి వీల్లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే రోడ్డు భద్రతా వారోత్సవాలని మరి ప్రభుత్వం అమలు చేస్తుందో వాటి తప్పనిసరిగా మనం పాటించాలి. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి రవాణా శాఖ వారు వాళ్ళ ప్రజల్లోకి రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మంచి శిక్షణ పొందండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ర్యాష్ డ్రైవింగ్ ఉండకూడదు, మద్యం సేవించరాదు, హెల్మెట్ ధరించాలి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని చెప్పి మీడియా ముఖ రవాణా శాఖ వారు తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా దీన్ని పాటించమని కోరుతూ ఉన్నాము. 37వ జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మన మల్లమ్మ సెంటర్లో ఈ ట్రాఫిక్పై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తున్నామండి. ఈ రోడ్లో రూల్స్ ఏం పాటించాలి అవన్నీ కూడా కరపత్రాలు అందరికీ అందజేస్తున్నాం. ఎవరైతే రోడ్డు కరెక్ట్గా రూల్స్ పాటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కీ చైన్స్ కూడా మన ఈశ్వర్ కాలేజీ వాళ్ళ తరఫున కీ చైన్స్ కూడా ఇస్తున్నాం. ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళు దీనికి మనకి వాలంటీర్స్గా వచ్చి ఈ ఏమేమి రూల్స్ పాటించాలి అనే ఉద్దేశం మీద మనం చెప్తున్నాం. లాస్ట్ ఇయర్ మనకి మన పల్నాడు జిల్లాలో 402 మంది ఈ రోడ్డు ప్రమాదాల వల్ల మరణించారు. అందులో అధిక భాగం 2 వీలర్స్ వాళ్ళు ఉండటం వల్ల ఇప్పుడు 2 వీలర్స్ వాళ్ళ యొక్క హెల్మెట్ ఆవశ్యకత దాని గురించి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కనీసం మనం 50% రోడ్డు ప్రమాదాలు, 50% మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్లు వైడనింగ్ చేస్తున్నారు, రోడ్లు బాగా వేస్తున్నారు, అందరికీ అవగాహన కల్పిస్తున్నాము, అట్లానే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. ఈ అన్ని యాంగిల్స్లో కూడా ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అట్లానే ఇంతకుముందు ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ₹1 కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు. ఇప్పుడు ₹1,50,000 ఒక్కొక్క క్షతగాత్రుడికి కానీ, గాయపడిన వారికి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డిపాజిట్గా పెట్టారు. సో దానివల్ల ఈ మరణాల శాతాలు కూడా బాగా తగ్గించవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ అనేది ఒకటి కంపల్సరీగా అలవాటు చేసుకుంటే ఈ బ్లడ్ లేకపోవడం వల్ల మరణించే శాతం కూడా బాగా తగ్గుతుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ఈ 2026 సంవత్సరంలో మన పల్నాడు జిల్లా ప్రమాదాలు తగ్గిద్దామని ఆశిద్దాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇక్కడ రోడ్డు భద్రతా కమిటీ తరపున పోలీస్ శాఖ వారు, రవాణా శాఖ వారు, మా రోడ్ సేఫ్టీ ఎన్జిఓ సంయుక్తంగా కలిసి ఇక్కడ మల్లమ్మ సెంటర్లో రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించాము. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హెల్మెట్ అవేర్నెస్ గురించి చెప్పాము. ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబం కోసం బాధ్యతగా రహదారి నిబంధనలు పాటించాలని చెప్పేసి మా రోడ్ సేఫ్టీ ఎన్జిఓ తరఫున, మా జిల్లా రహదారి భద్రతా కమిటీ తరఫున అందరికీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ప్రవర్తించి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా, అలాగే 2 వీలర్ యూజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ యూజ్ చేయాలని చెప్పి చెబుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఓవర్ స్పీడ్తో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా అందరూ ఎదుటి వాహనదారులను కూడా గమనిస్తూ, పాదాచారులకు కూడా గౌరవం ఇస్తూ, వాళ్ళకు కూడా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇస్తూ కూడా రహదారి నిబంధనలు పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు అని చెప్పేసి మా జిల్లా రహదారి భద్రతా కమిటీ తరఫున నేను తెలియజేస్తున్నాను.